హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఊరు పేరు భైరవకోన సినిమా ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య దాపర్లు హీరోయిన్లుగా ఊరు పేరు భైరవకోన అనే సినిమా రిలీజ్ అయింది. విఐ ఆనంద్ డైరెక్షన్లో ఈ మూవీ వచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో గరుడ పురాణం గురించి చెప్పడంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నిజమేనే చెబుతున్నా అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. గతంలో సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్లో టైగర్ అనే మూవీ వచ్చింది. ఇంకా ఊరు పేరు భైరవకోన మూవీ ఎలా ఉందంటే డీసెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి కామెడీతో, కొంత మిస్టరీతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ ఉన్న సీన్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్దకు వచ్చేసరికి మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. దీంతో సెకండ్ హాఫ్పై ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. క్లైమాక్స్కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎండ్ అవుతుంది. విజువల్స్ టాప్ నాచ్లో ఉన్నాయని, పాటలు వినటానికి చూడటానికి చాలా బాగున్నాయి. సందీప్ కిషన్ నటన బాగున్నప్పటికీ వర్ష బొల్లమ్మ నటనకి ఎక్కువ మార్కులు పడతాయి. కావ్య తాపర్ పాత్ర గురించి ఎక్కువ చెబితే స్పాయిలర్ అవుతుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఓకే అనిపిస్తాయని, సో చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్కి ఊరు పేరు భైరవకోన మంచి విజయాన్ని అందించడం ఖాయమని అనిపిస్తుంది.